మీకు మీ అబ్బాయిలకు రైతు భరోసా సారీ ఫీజు రింబర్స్మెంట్ ఏం రావట్లేదు. అసలు ఏం రావట్లేదండి. ఏం రావట్లేదు. ఏమి రావట్లా. ఎందుకని అంటే మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినాయా? అప్పుడు వచ్చినాయి. అప్పుడు వచ్చినాయి. వచ్చినాయి. అందరికి వచ్చినాయండి. మా పిల్లలకు వచ్చినాయి. నాకు రైతు భరోసా వేసారు. మళ్ళీ పొదుపులో ఎంత వేస్తానని మిగిలిన వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు వేసేసారు. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తామని ఇచ్చారు. అవి అందరికి వేసారు కానీ నేను పెట్టుకోలేదు. 60 సంవత్సరాలు దాటితే రావన్నారు. నేను పెట్టుకోవాలా. నాకు పెన్షన్ వస్తుంది. మా ఆయన గారు చచ్చిపోయిండు. నేను పెట్టుకోలేదులేండి. అది పెట్టుకోవాలా. ఇప్పుడు మీరు ఇంట్లో కూలి పనులు చేసుకుంటారు అంతేనా? బాగాలేనండి. ఇంటికాడ 2 నెలలు అంట్లు కడిగి ఇంటికాడ ఉంటా. ఇదివరకు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అప్పుడే బాగుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన చేశారంటున్నారు కదా. ఎవరు చేశారంట? ఎవరు చేశారంట? ఈ జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన చేశారు, అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారంట. అందుకే అందరు నార్చిండు. చంద్రబాబు నాయుడు గారు గెలిచి జనాన్ని ముంచిండు. మరి ముంచగా ఏం చేసిండు? మమ్మల్ని ఏమి సుఖపెట్టిండా? ఎవరు పెట్టిండు? ఇత్తనాన్ని పథకాలు ఏమి ఇచ్చిండు? ఏంటి 45 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది డబ్బులు ఎత్తనాడు. చదువు డిగ్రీ చదివి మానేసిన వాళ్ళకి ఏంటి నిరుద్యోగులకి ఏదో ఎత్తనాడు. అసలు ఎవరు రూపాయి వేయలే.